ఇవాళ నాకు యమగండం ఎలా గడుస్తుందో ఏమిటో. భగవంతుడా నువ్వే కాపాడాలి. వస్తున్నాడు. ఏమండి నేను మీ చెల్లెల్ని అదే మీ చెల్లెలు గారిని చూడటం తప్పైపోయిందండి. ఆ రోజు మీకు చెప్పిన క్షమాపణ తక్కువైపోయిందని అనుమానం వచ్చి ఇంకోసారి చెప్దాను వచ్చానండి. అంతేనండి, వస్తానండి. క్షమించండి. మరొకసారి క్షమించండి. ఈ సామాన్ నాదేనండి, మర్చిపోయాను అంతే. వీడెవడో స్క్రూ లూజ్ లా ఉన్నాడే. విశ్వనాథం మాస్టర్ అమ్మాయికి వీడా పాపం. ఇది మీ చేతికి ఎలా వచ్చింది? కొబ్బరికాయలు వాడి దగ్గర తాకట్టు పెట్టానే. మీ అన్నయ్యని నేనేం అడగలేదనే. అడిగినా ఒప్పుకోడు. వాళ్ళంతా పాతకాల మనుషులు, 1920s. ఇప్పుడు మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, ఎంత చక్కగా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుని వెళ్ళి వాళ్ళ కాలం మీద పడిపోయామనుకో, జరిగినది జరిగిపోయిందని అంతా మర్చిపోయి ఒప్పేసుకుంటారు. విశ్వనాథ మాస్టర్ గారి అమ్మాయితో మీ పెళ్లి ఖాయమైందని తెలిసింది. రేఖ నా ప్రాణ స్నేహితురాలు. దయచేసి ఇక్కడి నుంచి నన్ను కలవకండి. మా అన్నయ్య నాకు మరో సంబంధం చూశాడు.